వారు ఏకమై ఉన్నారు. అది యేసుప్రభు వచ్చి అంటాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము. దట్ ఈస్ ద సేమ్ వర్డ్, వీఆర్ వన్. ఈ సేయింగ్ వీఆర్ వన్ అంటే తండ్రి పరలోకంలో ఉన్నాడు, నేను భూమిపైన ఉన్నాను, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు. ఎందుకంటే యేసుప్రభు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. యు సీ, ఇట్ ఈస్ త్రీ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. నేను ఎందుకు ఈ మాట ఇంతకు ఎంఫసైజ్ చేసుకుని వస్తున్నాను అంటే, పాత నిబంధనలు మనం చూసినప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధాత్ముడు ఉండేవాడు, మనుషుల్లో ఉండేవాడు కాదు. ఇన్ఫ్యాక్ట్ పాపి అయిన మనుషుడు ఆ స్థలంలోకి అడుగు పెడితే స్పాట్ డెడ్. పరిశుద్ధాత్మ సన్నిధి ముందు బ్రతకలేడు, పరిశుద్ధాత్మ మహిమ ముందు నిలబడలేడు. పరిశుద్ధాత్ముడు అంటే మనుషుడు ఉండటానికి అవకాశమే లేదు. అలాంటి అంత గొప్ప పరిశుద్ధాత్ముడు ఈరోజు ఎక్కడున్నాడు? ఈరోజు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. మీలో ఉన్నాడా? ఎలాగో ఒకప్పుడు పరిశుద్ధాత్మ ముందుకి నిలబడలేని మనుషుడు ఈరోజు పరిశుద్ధాత్మని లోపల కలిగి ఉండగలిగిన అవకాశం, ఇట్ ఇస్ బికాస్ రక్షకుడు ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి, యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి. ఆ దేవుడు నరరూపధారిగా ఈ లోకంలోకి వచ్చి, ఆ నరరూపధారిగా వస్తాం మాత్రం కాదు, ఆయన మన కొరకు వచ్చి మనతో ఇమానువేలు, మనతో, మన పక్షమున. అది మాత్రం కాదు, మన కొరకు ఆయన మరణించి మనల్ని ఆయన రక్తముతో కొని కడిగి పరిశుద్ధ పవిత్రపరిచి ఈరోజు మన దేహముల్ని పరిశుద్ధాత్మ ఆలయంగా మార్చాడండి. ఇంత గొప్ప కార్యము క్రీస్తు జననముతో ప్రారంభమైంది. యు సే ఐ డోంట్ కేర్, యు సే ఐ డోంట్ కేర్. వై డోంట్ యూ కేర్? డోంట్ రియలైజ్ హౌ వాల్యుబుల్ ఇట్ ఈస్?